కొత్తగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశారా? మీరు స్టార్ట్ చేసిన న్యూస్ ఛానల్కి ఎటువంటి లైసెన్స్ లేదా? అయితే వీడియో మీకోసమే. ముఖ్యంగా మనం న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ మనం ఫారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సరే మేము స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానలే కదా, సో దానికి ఎందుకు పర్మిషను, ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ ఎందుకు, సో అమౌంట్ వేస్ట్ సార్ మనకు అనుకుంటే, ఎప్పుడైతే మనం ఎంటర్టైన్మెంట్ జోన్లో పోతే మనకి ఇట్లాంటి సమస్యలు ఎప్పుడు కావు. ఎప్పుడైతే మనం పొలిటికల్ న్యూస్ కానీ కాంట్రవర్షియల్ న్యూస్ కానీ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి సమస్యలను రావడం జరుగుతుంది. సో అప్పుడే మనకి ఎటువంటి మనకి బయట పరిస్థితుల వల్ల సంథింగ్ ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు సో అప్పుడు మనకు ప్రూఫ్ అనేది అడగడం జరుగుతుంది. అప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ అని చూపిస్తే అది ప్రూఫ్ కిందకి రాదు. కంపల్సరీ ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ మనకు ఉండాలి, అదే ఫారం రిజిస్ట్రేషను. కొంతమంది నేమ్స్ కాపీ చేస్తుంటారు, కొంతమంది సేమ్ నేమ్ పెట్టుకుంటారు, కొంతమంది సిమిలర్గా పెట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే అది యూనిక్ ఉందని చెప్తే 2-3 లెటర్లు యాడ్ చేసుకొని న్యూస్ ఛానల్ రన్ చేసుకుంటారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒకటి న్యూస్ ఛానల్ కానీ సంథింగ్ ఏదైనా బిజినెస్ కానీ తీసుకుంటే ఆ నేమ్ వచ్చేసి ఎవరు వాడుకోవద్దు అంటే కంపల్సరీ మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో ట్రేడ్ మార్క్లో వచ్చేసి మనకు 45 దాకా బిజినెస్ క్లాసెస్ ఉన్నాయి. సో ఎంటర్టైన్మెంట్ జోన్లో తీసుకోవచ్చు, మనం న్యూస్ జోన్లో తీసుకోవచ్చు. సో వేరే ప్రోడక్ట్లు కూడా చాలా ఉంటాయి ట్రేడ్ మార్క్స్ కేటగిరీలో మనం తీసుకోవచ్చు. కానీ మనం మెయిన్గా న్యూస్ గురించి కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. మనకి న్యూస్ ఛానల్ కేటగిరీ వచ్చి 38 క్లాస్ కిందకి రావడం జరుగుతుందండి. సో ఆ 38 క్లాస్లో మనము ఈ న్యూస్ సంబంధించిన కంటెంట్ మనం ఏదైతే మనం నేచర్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో సో అది మనం యాడ్ చేసి మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ జోనల్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నా కానీ ఒకవేళ మనకు రిజిస్టర్డ్ అయితే మనం వాళ్ళకి పేరు పెట్టవచ్చు. సో వాళ్ళ మీద మనం లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో మనం నేమ్ వాడితే కూడా వాళ్ళు కూడా మన మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది అందరూ ముఖ్యంగా గమనించాలి. సో ఇలా ట్రేడ్ మార్క్తో పాటు నెక్స్ట్ వచ్చేసి మనం కాంట్రవర్షియల్ న్యూస్ చాలా ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం పర్మిషన్ ఏం తీసుకోవాలి అని గురించి చెప్పుకుంటే, మనం వచ్చేసి ఈ పోస్టల్ లైసెన్సు, ఎంపానల్ రిజిస్ట్రేషను, ఇక శాటిలైట్ పర్మిషను, ఇట్లా బడ్జెట్ వైజ్గా వేరియంట్ వైజ్గా చాలా ఉన్నాయి లైసెన్స్లు. సో ఇవన్నీ మనము ఈ ఒక వీడియోలో చెప్పడానికి లేదు. సో కంప్లీట్ వీడియో వచ్చేసి మనం డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ వీడియో మనం చేయడం జరిగింది ఆల్రెడీ న్యూస్ ఛానల్ గురించి. సో ఆ డిస్క్రిప్షన్ వీడియో చూసి కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. మరియు ఇంకా మరిన్ని విషయాల కోసం అంటే బిజినెస్ సంబంధించిన న్యూస్ ఛానల్ బిజినెస్ సంబంధించిన గైడెన్స్ కోసం మరి రిజిస్ట్రేషన్ కోసం మీకు రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. మ్యాక్సిడ్ ద్వారా పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.